ఈరోజు మనము ఎన్‌సీఈఆర్‌టీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందు అసలు ఎన్‌సీఈఆర్‌టీస్ ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు అని డిస్కస్ చేసే ముందు దీని యొక్క ఇంపార్టెన్స్ ఇన్ యూపీఎస్‌సీ ఏంటో తెలుసుకుందాం. ఓకే. సో, అందరూ యూపీఎస్‌సీ అనగానే ఫస్ట్ అనే వర్డ్ ఎన్‌సీఈఆర్‌టీస్. ఎన్‌సీఈఆర్‌టీస్ లేకపోతే యూపీఎస్‌సీ ప్రిపరేషన్ అవ్వదు. ఎన్‌సీఈఆర్‌టీస్ 6th క్లాస్ నుంచి ఆల్ 12th క్లాస్ వరకు కంపల్సరీ కంప్లీట్ చేయాలి, బట్టి పట్టాలి అని అంటూ ఉంటారు. సో, 6th క్లాస్ నుంచి చదవడం అవసరమా లేదా అనేది ఇప్పుడు మన టాపిక్. ఓకే. ఫస్ట్ ఎన్‌సీఈఆర్‌టీస్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇవి ప్లేస్ అ మేజర్ రోల్ అండి. యూపీఎస్సీలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్స్, ఇప్పుడు అందరికీ కూడా బేసిక్స్ ఆఫ్ యూపీఎస్సీ వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి అని ఏమి ఉండదు కదా. సో వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ యూపీఎస్సీ అంటే వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఓకే. ఇంకోటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్, యూపీఎస్సీలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. యూపీఎస్సీలో చాలా సబ్జెక్ట్స్ లైక్ ఎన్విరాన్మెంట్ అని, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని, ఇంకొకటి జియోగ్రఫీ అని. సో నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్, ఈ ఐటీని ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఈ ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ ఇంకా పొలిటికల్ సైన్స్ అండ్ పాలిటీ మీద అంత పెద్ద అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఎన్‌సీఈఆర్‌టీస్ అనేవి ఒక కాంక్రీట్ లాగా బేస్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇట్ క్రియేట్స్ అ బేస్. ఓకే. మీ యూపీఎస్సీ హోల్ ప్రిపరేషన్కి అవి ఒక బేస్ క్రియేట్ చేస్తాయి. సో వీటి నుంచి మీరు చిన్న చిన్న కాన్సెప్ట్స్ నుంచి పెద్ద పెద్ద టాపిక్స్ వరకు అర్థం చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనకి ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో వీ హ్యావ్ అ టాపిక్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అనే టాపిక్లోని లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని ఉంది. సో ఈ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఇది దాని యొక్క రిలవెన్స్ అండ్ ఇంపార్టెన్స్. సో మనకి సమ్టైమ్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు. ఓకే. డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకొకటి క్లారిటీ ఆన్ కాన్సెప్ట్, ఆన్ టాపిక్. ఓకే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ, ఇంకా ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, పాలిటీ అంటే ఏంటి, ఇంకోటి మన హిస్టరీ గురించి కానీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ యొక్క క్లారిటీ అనేది ఎన్సీఆర్టీస్ నుంచి వీ కెన్ బిల్డ్. ఓకే. కెన్ బిల్డ్ క్లారిటీ. ఎలా అంటే ఇప్పుడు ఈ టాపిక్స్ అనేవి ఎన్సీఆర్టీస్ నుంచి ఎందుకు చదవాలి? నార్మల్ గూగుల్ ఆర్ ఏఐకి ఇచ్చినా సరే ఈ టాపిక్స్ మీద మీకు చాలా బొచ్చుడు కంటెంట్ ఇస్తూ ఉంటుందన్నమాట. బట్ వై ఎన్సీఆర్టీస్ అంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ సింపుల్ లాంగ్వేజ్. ఎన్సీఆర్టీ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్ అండ్ ఎవ్రీ నార్మల్ పర్సన్కి కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లోనే అది ఇంగ్లీష్ అనేది రాస్తారు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల బై రీడింగ్ ఎన్సీఆర్టీస్ యూ క్యాన్ డెవలప్, మీరు ఇంగ్లీష్ ఆర్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకుంటారు. అర్థమైందా? సో ఈ రెండిటి కోసమైనా ఎన్సీఆర్టీస్ చదవండి, స్టార్ట్ చేయండి. మరి మీకు ఇప్పుడు ఇంకొక డౌట్ ఉండొచ్చు, అందరూ కూడా 6th క్లాస్ ఎన్సీఆర్టీస్ నుంచే స్టార్ట్ చేయాలా అని. ఓకే. ఈ డౌట్ నేను అప్కమింగ్ వీడియోలో I will clear this doubt. Okay. Thank you for watching and remember you can crack UPSC.